తెలంగాణలో వ్యవసాయ విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు దారితీసింది. రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని చెబుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తేనే ఓట్లు అడుగుతానని, లేదంటే అడగనని ముఖ్యమంత్రి స్పష్టంగా ప్రకటించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రస్తుతం తెలంగాణలో రైతులకు 13 గంటల విద్యుత్ కూడా అందడం లేదని ఆరోపించారు. గుజరాత్లో రైతులకు రోజుకు 7 గంటలు, కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో 8 గంటల విద్యుత్ మాత్రమే అందుతోందని అన్నారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం స్పష్టమైన హామీలు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరాపై సీఎం తన వైఖరిని వెల్లడించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, రైతులకు 3 గంటల కరెంటు చాలు అన్నారు. నిన్న రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు కూడా ఏమన్నారు, రైతాంగానికి 3 గంటల కరెంటు ఇస్తే చాలు అని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున రైతు కమిషన్ చైర్మన్ గా అధికారిక హోదాలో నిన్న ఆయన వాదనలు వినిపించాడు. ఈఆర్సీ ముందు చెప్పిండా, అఫీషియల్ గా ఈఆర్సీ ముందు మినిట్స్ రికార్డ్ అయినాయి. రైతాంగానికి 3 గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఈఆర్సీ ముందు వాదనలు వినిపించింది. అది ఈ రోజు ఈఆర్సీ ముందు రికార్డ్ అయి ఉన్నది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా 3 గంటలు చాలన్నాడు. అయితే ఈ మాటలు నేను ఏదో వేగ్గనో రేవంత్ రెడ్డి లాగా అబద్దాలు మాట్లాడు మాకు ఇంటా వంట లేదు.